ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు అవ్యక్తవాణి ముఖ్య పాయింట్స్ మనము విందాము. మురళి తేదీ వచ్చేసి 30/6/74 పరమాత్మని దినచర్య. పిల్లల కొరకు అమృతవేళ సమయం నిశ్చితమై ఉంది. తర్వాత విశ్వం యొక్క ఇతర ఆత్మలకు శక్తిని అనుసరించి భావనకు ఫలం ఇవ్వటం లేదా ఏదైనా రజోప్రధాన కర్మ అల్పకాలికంగా ఏ ఆత్మల ద్వారా జరుగుతూ ఉంటుందో వారికి కూడా ఆ కర్మలను అనుసరించి అల్పకాలిక ఫలం ఇచ్చేటందుకు వెనువెంట సత్యమైన భక్తుల యొక్క పిలుపు వినేటందుకు మరియు భక్తులకు రకరకాలైన భావనలను అనుసరించి సాక్షాత్కారం చేయించేటందుకు మరియు ఇప్పటి వరకు కూడా నలువైపులా దాగి ఉన్న కల్పపూర్వపు బ్రాహ్మణాత్మలకు సందేశం ఇచ్చేటందుకు పిల్లలను నిమిత్తంగా చేసే కార్యంలో వైజ్ఞానికుల పరిస్థితి చూసేటందుకు జ్ఞాని ఆత్మలకు స్నేహి సహయోగి పిల్లలకు రోజంతటిలో ఈశ్వరీయ సేవ చేసేటందుకు లేదా మాయాజీ తవ్వటంలో ధైర్యం ఉన్న పిల్లలకు బాబా సహాయం చేస్తారు అనే నియమం ప్రకారం వారి సహాయం చేసే కర్తవ్యంలో డ్రామానుసారం నిమిత్తంగా అయ్యారు. బాబా చెప్తున్నారు, పిల్లల కోసం అమృతవేళ, బాబా పిల్లల కోసం అమృతవేళ సమయం కేటాయిస్తారు. అమృతవేళ బాబా భోలనాథుని రూపంలో ఉంటారు. మరియు దాని తర్వాత భక్తుల దగ్గరికి వెళ్తారు. భక్తులు గుడిలో దర్శనానికి ఎదురు చూస్తుంటారు, భగవంతునికి దర్శనానికి. మరి వారి కొరకు అల్పకాలిక ఫలం ఇచ్చేటందుకు, మరి సత్యమైన భక్తుల యొక్క పిలుపు వినేటందుకు, సత్యమైన భక్తుల యొక్క పిలుపులు వినేటందుకు మరియు భక్తులకు రకరకాలైన భావాలను అనుసరించి సాక్షాత్కారం చేయించేటందుకు, మరి భక్తులకు కూడా వారికి సాక్షాత్కారం చేయించేది ఉంటుంది వాటి కొరకు. మరియు అదేవిధంగా నలువైపులా దాగి ఉన్న కల్పపూర్వం బ్రాహ్మణాత్మ పిల్లలకు బుద్ధి టచింగ్ ఇచ్చి వారిని మళ్ళీ బాబా జ్ఞానంలోకి తీసుకువచ్చేటందుకు, మరియు అదేవిధంగా రోజంతరిలో సేవ చేస్తున్న వారికి సహయోగము ఇవ్వటందుకు, బాబా పిల్లలు కార్యక్రమాలు సేవ చేస్తుంటారు కదా, వారికి సహయోగం ఇచ్చేటందుకు, మరి మాయాజీ తవ్వటంలో ధైర్యం ఉన్న పిల్లలకు బాబా సహాయం చేస్తారు. ఇది డ్రామానుసారము వారు దీంట్లో నిమిత్తమైనారు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ 36/74 బ్రహ్మ పాత్ర. బ్రహ్మ యొక్క పాత్ర స్థాపన కార్యంలో అంతిమం వరకు నిర్ణయించబడి ఉంది. ఎప్పటి వరకు స్థాపన కార్యం సంపన్నం అవ్వదో అప్పటి వరకు నిమిత్తంగా అయిన బ్రహ్మ ఆత్మ యొక్క పాత్ర సమాప్తి అవ్వదు. ఆయన అంతవరకు రెండవ పాత్ర అభినయించరు. జగత్పితకు కొత్త విశ్వం యొక్క రచన సంపన్నం చేసే కార్యం డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బ్రహ్మ యొక్క పాత్ర స్థాపన కార్యం నుండి అంతిమం వరకు బ్రహ్మ యొక్క పాత్ర నిర్ణయింపబడి ఉంది అని అంటున్నారు బాబా. 74లోనే ఇదంతా నిర్ణయించబడి ఉంది అని బాబా చెప్తున్నారు, పాయింట్ చెప్పారు. ఎప్పటి వరకు స్థాపన కార్యం సంపన్నం అవ్వదో అప్పటి వరకు నిమిత్తమైన ఆత్మ యొక్క పాత్ర సమాప్తి అవ్వదు. ఎప్పటి వరకు అయితే స్థాపన కార్యం, స్వర్గం యొక్క స్థాపన కార్యం, ధర్మస్థాపనము, రాజ్యస్థాపనము కార్యం సంపన్నం అవ్వదు అప్పటి వరకు బ్రహ్మ యొక్క పాత్ర సమాప్తి అవ్వదు అని బాబా చెప్తున్నారు. మానవ సృష్టి యొక్క సర్వవంశావళి యొక్క రచయిత అయిన బ్రహ్మకే మహిమ ఉంది. మానవ వంశావళి సృష్టి అయిన బ్రహ్మకే ఈ మహిమ ఉంది. అందువలనే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని మహిమ ఉంది. అందుకే బ్రహ్మబాబాను మనము గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తాము. కేవలం స్థితి, స్థానం,
మరియు వేగం పరివర్తన అయ్యింది. కానీ బ్రహ్మ యొక్క పాత్ర ఇప్పటి వరకు అదే. కేవలం స్థితి మారింది, స్థానం మారింది మరియు వేగము పరివర్తన అయ్యింది. కానీ పాత్ర మాత్రం అదే, ఇప్పటి వరకు అదే. కర్మబంధనతో ముక్తి, సంపన్న ఆత్మ, జన్మమరణ చక్రం సమాప్తి చేసుకున్న ఆత్మ, నిరాకారి బాబాకు మొదటి నెంబర్ సహయోగి ఆత్మ, విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన మొదటి ఆత్మ, స్వయం పట్ల మరియు విశ్వం పట్ల సర్వసిద్ధులు పొందిన ఆత్మ, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం అక్కడ స్వతంత్ర రూపంలో పాత్రను అభినయిస్తుంది. కర్మబంధనతో ముక్తి అయిన ఆత్మ, కర్మబంధనతో ముక్తి అయిన ఆత్మ మరియు సంపన్న ఆత్మ, జన్మమరణ చక్రంలో సమాప్తి చేసుకున్న, జన్మమరణ చక్రంని సమాప్తి చేసుకున్న ఆత్మ, జన్మమరణ చక్రం నుండి సమాప్తి అయిపోయింది, సంపూర్ణం అయిపోయినారు. నిరాకారి బాబాకి మొదటి నెంబర్ సహయోగి ఆత్మ, నిరాకారి శివబాబాకి మొదటి నెంబర్ సహయోగి ఆత్మ బ్రహ్మబాబా. మరి విశ్వం పట్ల సర్వసిద్ధులు పొందిన ఆత్మ, విశ్వం పట్ల సర్వసిద్ధులు పొందిన ఆత్మ, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం అక్కడ స్వతంత్ర రూపంలో పాత్రను అభినయిస్తుంది. అల్పకాలిక సిద్ధిని పొందే ఆత్మలు తమ సిద్ధి ఆధారంగా తమ రూపాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. మరి సర్వసిద్ధులు పొందిన ఆత్మ అవ్యక్త రూపధారి అయ్యి ఎంత సమయం కావాలంటే అంత సమయం డ్రామానుసారం పాత్రను అభినయించలేరా? అల్పకాలిక సిద్ధిని పొందిన ఆత్మ ఏదో కొద్దిగా పురుషార్థం చేసి ఏదో కొద్దిగా సిద్ధి పొందినారు. అటువంటి ఆత్మ సిద్ధి స్వరూపంగా తమ రూపాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. తన రూపాన్ని అప్పటి వరకు కొద్ది సమయం మేరకు పరివర్తన చేసుకుంటున్నారు. అల్పకాలికంగా సిద్ధి పొందిన ఆత్మ. మరి సర్వసిద్ధులు పొందినారు బ్రహ్మబాబా. మరి నిరాకారి శివబాబాకు మొదటి నెంబర్ సహయోగి బిడ్డ, దారుణవంక రాజా. మరి ఎటువంటి ఆత్మ అవ్యక్త రూపధారి, అవ్యక్త రూపంలో మరి ఎంతసేపు కావాలంటే అంతసేపు పాత్రను అభినయించలేరా విశ్వాత్మ కళ్యాణానికి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ 3674. ఆత్మ శరీరంలోకి రావడానికి కారణం. ఆత్మ శరీరంలోకి రావడానికి కారణం. ఆత్మ నిరాకారి లేదా అవ్యక్త స్థితి నుండి వ్యక్తంలోకి రావడానికి కారణం ఏమిటి? ఆత్మ నిరాకారి లేదా అవ్యక్త స్థితి నుండి వ్యక్తంలోకి రావడానికి కారణం ఏమిటి? అర్థమైందా? ఆత్మ అనేది నిరాకారి స్టేజ్ యాక్చువల్గా. మరి నిరాకారి స్థితి నుండి ఉన్న ఆత్మ మరి వ్యక్తం, మరి లేకుంటే అవ్యక్త స్థితి అయినా, అవ్యక్త స్థితి అంటే ఫరిష్ట స్థితి అయినా, ఆ రెండు స్థితిలో ఉండాల్సిన ఆత్మ సాకారంలోకి ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏమిటి అని బాబా అడుగుతున్నారు. ఒకటి వచ్చేసి కర్మబంధన, రెండు వచ్చేసి సంబంధ బంధన, వ్యక్త సృష్టిలో పాత్ర యొక్క బంధన, దేహ బంధన. 4 కారణాలు. కర్మబంధన ఒకటి, సంబంధ బంధన, సంబంధాల యొక్క బంధన. 3 వచ్చే కర్మబంధన. ఫస్ట్ వచ్చేసి దేహ బంధన, నెక్స్ట్ వచ్చేసి కర్మబంధన, సంబంధ బంధన, మరి వ్యక్త సృష్టిలో పాత్ర యొక్క బంధన. 4 ఉన్నాయి, 4 కారణాలు ఉన్నాయి. ఒకటి దేహ బంధన, 2 వచ్చేసి కర్మబంధన, 3 వచ్చేసి సంబంధ బంధన, 4 వచ్చేసి పాత్ర యొక్క బంధన అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ 4-7-74. ఈశ్వరీయ మర్యాదల విశేషత. అమృతవేళ నుండి ఏవైతే ఈశ్వరీయ మర్యాదలు తయారై ఉన్నాయో మరియు ఎన్ని మర్యాదలను ఉల్లంఘిస్తున్నారు అనేది కూడా మీకు తెలుసు. అమృతవేళ నుండి రాత్రి పడుకునే వరకు ప్రధానికి బాబా ఈశ్వరీయ మర్యాదలు అనేవి చెప్పారు. మరి అవి మనము ఎన్ని పాటిస్తున్నాము, ఎన్ని ఉల్లంఘిస్తున్నాము అనేవి మీకు తెలుసు.
ఒక్కొక్క మర్యాదకు ప్రాప్తి యొక్క మార్కులు కూడా ఉంటాయి. మరియు వెనువెంట తలపై బరువు యొక్క ఖాతా కూడా ఉంటుంది. ఒక్కొక్క ఈశ్వరీయ మర్యాదకు ప్రాప్తి అనేది ఉంటుంది. మరియు మార్కులు ఉంటాయి. మరియు వెనువెంట తలపై బరువు యొక్క ఖాతా కూడా ఉంటుంది. ఒకవేళ మనం మర్యాదను పాటించకపోతే బరువు బోజా అనేది కూడా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. మరియు ఏ మర్యాదలనైతే సాధారణంగా భావిస్తున్నారో వాటికి ప్రాప్తి మరియు బరువు ఖాతా కూడా ఉంటుంది. సంకల్పము, సమయము మరియు శక్తుల యొక్క ఖజానాలను వ్యర్థం చేయటం ద్వారా వ్యర్థం యొక్క బరువు తయారవుతుంది. మనకు ఖజానాలు ఇచ్చారు కదా బాబా, సమయము, సంకల్పము, శ్వాస, జ్ఞానము, స్థూలధనము ఏవైతే ఉన్నాయో మరి ఇవి ఖజానాలు, ఆశీర్వాదాలు, సంతోషము, ఇవైతే ఖజానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా మనము వృధా చేయకూడదు. వృధా చేస్తే ఏమవుతుంది? పాపకథ పెరుగుతుంది, బోజా పెరుగుతుంది అని బాబా చెప్తున్నారు. శక్తులు కూడా ఖజానా. ఎలా అయితే యజ్ఞంలో స్థూల వస్తువులైన అన్నము లేదా భోజనం వ్యర్థం చేస్తే బోజా తయారవుతుంది కదా, అలాగే ఈ మరజీవ జీవితం యొక్క సమయం బాబా విశ్వసేవ కోసం ఇచ్చారు. నరజీవ జీవితం అనేది మనకు విశ్వసేవ కోసం ఇచ్చారు. సర్వశక్తులు స్వయం కోసం మరియు విశ్వ కళ్యాణార్థం ఇచ్చారు. శుద్ధ సంకల్పాలు చేసేటందుకు ఇచ్చారు. మరియు ఈ శరీరము విశ్వసేవ కోసం ఇచ్చారు. మీరందరూ తనువు, మనసు, ధనం ఏదైతే ఇచ్చారో అది మీవా ఏమిటి? బాబా అంటున్నారు మనకు బాబా ఏమిచ్చారు? మన ఈ మరజీవ జన్మ మనకు బాబా బ్రాహ్మణ జన్మ అంటేనే మరజీవ జన్మ. పాత ప్రపంచంతో మర్చిపోయాము మరియు కొత్త ప్రపంచంలో బ్రాహ్మణ ప్రపంచంలోకి అడుగుపెట్టాము. కొత్త జన్మ లభించింది, మరజీవ జన్మ లభించింది. మరి ఈ మరజీవ జన్మ మరి యొక్క సమయము బాబా విశ్వసేవ కోసం ఇచ్చారు. విశ్వసేవ కోసం ఇచ్చారు ఈ సమయం మనకు. మరియు ఈ శరీరము విశ్వసేవ కోసం ఇచ్చారు. ఈ శరీరము తనువు కూడా మనకు విశ్వసేవ కోసం ఇచ్చారు. మరియు తనువు, మనసు, ధనం ఏదైతే ఇచ్చారో అవి మీవా అని అడుగుతున్నారు. తనువు, మనసు, ధనము ఏదైతే ఇచ్చారో అవి మరి మీవా అని అడుగుతున్నారు. ఇదంతా ప్రభు దేన్ హే, ఇది ప్రభు వల్ల మనకు ప్రాప్తించినది. బాబాకి అర్పణ చేశారు అంటే బాబావి అయిపోయాయి కదా. బాబాకి మీరు అర్పణ చేశారు అంటే బాబావి అయిపోయినాయి కదా. బాబా మరలా వాటిని విశ్వసేవ కొరకు ఇచ్చారు. మరి మళ్ళీ బాబా అయిపోయినాక మళ్ళీ ఏం చేసినారు? మళ్ళీ బాబా మనకి ఇచ్చినారు. మళ్ళీ విశ్వసేవ చేయండి మళ్ళీ ఇచ్చారు. శ్రేష్ఠ సంకల్పంతో వాయుమండలాన్ని మరియు వాతావరణాన్ని శుద్ధంగా చేసేటందుకు మనస్సునిచ్చారు. మీ మనసు ద్వారా ఏం చేసుకోవాలి? శుద్ధమైన సంకల్పాలు ద్వారా ఈ వాయుమండలాన్ని అవ్యక్త వాతావరణంగా తయారు చేయాలి. ఎప్పుడైతే వాతావరణం అనేది అవ్యక్త వాతావరణంగా తయారవుతుందో మనకు ఎటువంటి అక్కడ వచ్చే ఆత్మలందరూ కూడా స్వతహాగా మారిపోతారు. స్థితి అనేది మారిపోతుంది. మరియు అదేవిధంగా విఘ్నాలు కూడా సమాప్తి అయిపోతాయి అవ్యక్త వాయుమండలం ద్వారా. ఇలా ఈశ్వరుడు ఇచ్చిన ఈశ్వరుని వస్తువు అయిన మనస్సుని వ్యర్థంగా ఉపయోగిస్తే బోజా రాదా? మరి బాప్ దాదాకి కూడా ఇప్పుడే అందరినీ సంపూర్ణంగా చేయాలి అనే దయ వస్తుంది. కానీ రచయిత కూడా మర్యాదలో లేదా ఈశ్వరీయ నియమాలలో బందీ అయి ఉన్నారు. బాబా కూడా మర్యాదలను ఉల్లంఘన చేయరు. ఎవరు చేస్తే వారు పొందుతారు. ఈ మర్యాదను బాబా పూర్తి చేస్తారు. కానీ 100 రెట్లు ఇచ్చే అవకాశం బాబాకి ఉంది. ధైర్యం పెట్టుకుంటే బాబా సహాయం చేస్తారు, ఇక ఏమీ చేయరు. ధైర్యం పెట్టుకుంటే బాబా మనకు సహాయం లభిస్తుంది. ఇంకేముంటుంది? 1 ఇస్తే 100 రెట్లు ఫలితం అనేది ఉంటుంది. బాబా కూడా డ్రామాలో బందీ అయి ఉన్నారు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ 11/7/74. మీకు ఎంత పెద్ద పని ఉంది? మీకు ఎంత పెద్ద పని ఉంది? ఇప్పుడు మిగిలి ఉన్న పెద్ద కార్యము మీ వికర్మలను భస్మం చేసుకునే కార్యం ఉంది. ఎన్ని జన్మల బరువుని భస్మం చేసుకోవాలి? 63 జన్మల పాప కర్మల ఖాతాను భస్మం చేసుకోవాలి. 2 వచ్చేసి జ్ఞాన స్మరణ చేసే కార్యము, వికర్మలను భస్మం చేసుకునే కార్యము. ఒకటేమో
జ్ఞానస్మరణ, జ్ఞానాన్ని మనము స్మరణ చేసుకునే కార్యం ఉంది. మరియు అదేవిధంగా వికర్మలను భస్మం చేసుకునే కార్యం ఉంది. మరియు విశ్వ కళ్యాణం కూడా చేసే భావం ఉంది అని బాబా చెప్తున్నారు. 11/7/74 చెడు ఏమిటి? చెడు ఏమిటి? దేహాన్ని చూడటం అంటే చెడుని చూడటం. దేహదారి గురించి ఆలోచించడం లేదా సంకల్పం చేయటం కూడా చెడు. దేహదారిని దేహదారిగా భావించి మాట్లాడడం కూడా చెడు. అందువలన చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు ఆలోచించవద్దు. ఈ సాధారణ స్లోగన్ ప్రత్యక్షంలోకి తీసుకువచ్చిన దృష్టి మరియు వృత్తి చంచలం అవ్వదు. చెడు ఏమిటి అంటే చెడు మాట్లాడవద్దు, చెడు ఆలోచన చేయొద్దు, చెడు కర్మలు చేయొద్దు. ఏ దేహదారిని కూడా దేహాన్ని చూడటమే చెడు అంటున్నారు. ఆత్మను చూడాలి. అందుకే బాబా చెప్తారు, ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడాలి. శరీర భావంతో చూడొద్దు, దేహాన్ని చూడొద్దు. దేహదారి గురించి ఆలోచించటం లేదా సంకల్పం చేయటం కూడా చెడు. దేహదారి గురించి ఆలోచన చేయటము మరియు సంకల్పం చేయటం కూడా చెడు. దేహదారిగా భావించి మాట్లాడడం కూడా చెడు. దేహదారిగా భావించి మాట్లాడడం కూడా చెడు అని బాబా చెప్తున్నారు. చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు ఆలోచన చేయవద్దు, దేహాన్ని చూడొద్దు అంటున్నారు. చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు ఆలోచనలు చేయొద్దు. ఈ సాధారణ స్లోగన్ ప్రత్యక్షంలోకి తీసుకువచ్చిన దృష్టి మరియు వృత్తి చంచలం అవ్వవు. ఇది స్లోగన్ మనము ఎప్పుడైతే జీవితంలోకి తీసుకొస్తామో, ధారణలోకి, అప్పుడు మన దృష్టి వృత్తి చంచలం అవ్వదు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం ఏమిటి అంటే ఈరోజు సమానం వచ్చేసి నేను శుద్ధ సంకల్పాలు చేసే ఆత్మను. నేను శుద్ధ సంకల్పాలు చేసే ఆత్మను. ఓం శాంతి.